నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు, సీతారామయ్య గారు వచ్చారు, కొట్టారు, ఇంక ముగ్గురు కొట్టారు. దట్స్ ది కేస్. ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట? మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి. పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు. ఇది కదా నీ వర్షన్. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది. ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది, ఎద్దు ఈనిందంటే ఘాటు కట్టేయమన్నారంటే. ఇప్పుడు ఎద్దేంది ఈనేదేంది అది ఈనదు కదా అని ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి? మినిమం వాట్ వాజ్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైమ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్? వాట్ ఈజ్ హిస్ వర్షన్? వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్, ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్? ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ? ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా? ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు, పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా. అదృష్టం వాదించిన వకీల్ని కూడా పెట్టాల్సింది పెట్టలే. సో ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి, సావరెన్ నెవర్ చేంజెస్, ఓన్లీ పర్సన్ చేంజెస్. ఒక పర్సన్ మారుతున్నగానే రాజ్యాధికారం కూడా సావరెన్ చేంజ్డ్ హియర్. దాంతో కూడా ఈ వ్యవస్థలు వంతబాడడం అనేది, అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి. మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏమి లేకపోయినా మేము అందరం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ గైడెడ్ బై సిఆర్పిసి అండ్ ఐపీసీ. ఇది చట్టం మనకు ప్రాథమిక సూత్రాలు నిర్దేశించున్నాయి. బీలేటెడ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ 3 years, వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? Belated of examinations of accused witnesses file. Belated examination of witnesses. Supreme Court said 100 times. ఒక సాక్షిని 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళు విచారే సాక్షి 3 సంవత్సరాల తర్వాత విచారిస్తే అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియోన్. గౌరవ సుప్రీం కోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్లో చెప్పింది. వదిలేయి, చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నా. వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే, 3 సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే ఇది ఎక్కడ చెప్పుండాలి మీరు? ఫస్ట్ ఆ రోజు దురుద్దేశం ఉండుండకపోవచ్చు, లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు. మాస్క్డ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యి ఉన్నాయి. గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను 15వ తేదీ 5 గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్? ఇదే నిజమైతే నువ్వు చెప్పి ఉండాలి కదా అక్కడ. సునీల్ కుమార్ గారు కొట్టారు, లేకపోతే సీతారామరాజు గారు వచ్చి కొట్టారు, వచ్చి ఉండాలి కదా. ఇది బేసిక్ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్లో, క్రిమినల్ లాలో బేసిక్ థింగ్. అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారు, అర్లియస్ట్ వర్షన్ దట్ క్యారీస్ ది ట్రూత్. ఎందుకు అర్లియస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది. ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి? మీరు మాస్క్డ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా? అన్నోన్ పర్సన్స్, తెలవని వ్యక్తులు అని చెప్పింది నిజం కాదా? 3 సంవత్సరాలు మీకైతే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో, ఎవరి మీద అయితే పగ ఉంటుందో, ఎవరినైతే ఇరికించాలనుకున్నారో. ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు, 11th. 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలా ఈ రిపోర్ట్ అని. లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నెట్టుంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ, చాలా ముఖ్యం, ఇంపార్టెంట్,
11వ తేదీ మెయిల్ వస్తుంది, 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు, 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు, 11 లీగల్